స్వామి మరి జబర్దస్త్లో మంచి హాయి అయిన ప్రయాణం కదా. బా చాలా జస్ట్ ఇంతకుముందు 2 గంటల ముందే ఒకరికి ప్రస్తావించా. కంఫర్ట్ జోన్ వదిలేసి నాకు తెలియని వదిలేసారా వదిలేరా నేను వదులుకొని వచ్చా అన్న. అది నాకు అమ్మ లాంటిది. జబర్దస్త్ అనేది నేను ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నం పెట్టి నాకు ఈ పేరునిచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లోకి పెట్టింది జబర్దస్తే. మేము పెద్ద స్టార్ లాగా మాకు ఒక రూములు ఒక కారు ఏమి తెలియని వ్యక్తులకి. అలాంటిది నెలకి 3-4 లక్షలు ఈజీగా పడిపోతాయి రామప్రసాద్ రెడ్డి గారి దయ వల్ల తెలియకుండానే. ఈ షో ఆ షో ఆ షో ఆ షో ఆ కాంపౌండ్లోనే తిరుగుతూ తెలియదు. అలాంటిది ఆ కాంపౌండ్ వదిలి బయటికి వచ్చిన తర్వాత మనకి నెలకి సడన్ పడుతున్న పేమెంట్ ఆగిపోయి మన అకౌంట్లో డబ్బులు టక్ పడిపోతుంటే గుండెలో సినిమా మజాక పెద్ద మజాక. మీరు అన్నట్టు మొన్న నా ప్రెస్ మీట్లో సాయి రాజేష్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఒక మాట మాట్లాడారు అనసూయ గారితో. నేను రాకేష్ని చూసాక చెప్తున్నా, శివబాలాజీ గారు సాయి రాజేష్ గారు అన్న ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు అంటారు, కాదు సినిమా తీసి చూడు జీవితం అంటే. అది అయిపోయింది చివరిగా నా లైఫ్లో అంతే. కానీ మీరు ఇందులోంచి గొప్ప స్ఫూర్తిని చాలామందికి ఇస్తున్నారు. అండ్ ఇది సక్సెస్ అయ్యి మీకు ఇంకో 4 సినిమాలు తీసే స్తోమత అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటారండి. ఎందుకంటే ఇందులో వచ్చిన వాళ్ళు మీకు ఇంతమంది ఎనర్జీస్ చేరాయి. అమ్మో, ఇంతమంది పెద్దవాళ్ళు ఏ విషయం లేకపోతే ఎందుకు వస్తారు? నన్ను రానియరు, ఫస్ట్ నన్ను రానియరు, మిమ్మల్ని రానివ్వరు. ప్లస్ వారి ఆశీస్సులు వారి అసోసియేషన్ కూడా తప్పకుండా ఇది విజయం సాధిస్తుందనే ఒక గొప్ప ఫీలింగ్ ఉంది. అలాంటి సాధించేశాను మేము. అంటే నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను. నేను రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాకేష్ సినిమా 100 థియేటర్ల 200 థియేటర్లని కాదు, రాకేష్ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నాడు. నేను ఎవరు నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, రాకేషే. ఇటు చూసినా రాకేషే, అటు చూసినా రాకేషే, ఎటు చూసినా రాకేషే. రేపు నాకేమైనా నాకు మళ్ళీ నేనే ధైర్యం, నాకు నేనే నుంచోవాలి, నాకు నేనే సమాధానం చెప్పుకొని, నాకు నేనే ఓదార్చుకొని, నాకు నేనే లేవాలి. అవును, అందుకే నేను ఇక్కడే సక్సెస్ అయిపోయాను. సినిమాని ప్రసాద్ ల్యాబ్లో చేసేసి రేపొద్దున రిలీజు జేఆర్సీ ఫంక్షన్లో పెడుతున్నా. ఒక 100 మంది నా కోసం అరగంట టైం కేటాయిస్తున్నాడు ఒక రాకేష్ కోసం అంటే ఇక్కడే నేను సక్సెస్. సూపర్. అంతేందుకు మీ ముందు నేను కూర్చున్నానంటేనే సక్సెస్. అబ్బాబాబాబాబా స్వామి, తమరు మాలలో ఉన్నారు, అడగకూడదు. ఒక మిమిక్రీ వాయిస్ ఏమైనా వినొచ్చా? అయ్యో భలేవారు మీరు. మిమిక్రీకి అత్యంత నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. మిమిక్రీ కళని చాలా అంటే గొప్పగా గౌరవిస్తాను. నేను చూసి మరో ఆత్మ మీ మిమిక్రీ. మీకు సంగీతం మెయిన్ ఆయుధం, మిమిక్రీ కూడా. కానీ మీరు మీ సంగీతంతో మీరు అందరిని ఎంటర్టైన్ చేస్తుంటే మిమిక్రీతో మీరు ఎంటర్టైన్ అవుతారు. అవును, నేను ఇది చెప్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం అప్పుడు దొరకలేదు. మీరు వేరే ఎప్పుడు చూసారు? నేను చాలా సందర్భాల్లో సభా కార్యక్రమాల్లో మీరు మాట్లాడడం చూశాను. దానికన్నా ముందు మిమిక్రీ శ్రీనివాస్ గారు మా గురుగారు జనార్దన్ గారు నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మొదటి బొమ్మ కొనిచ్చింది ఆయనే. కొనియడం కాదు పాపం, ఆయన ఇంట్లో ఉంటే తీసుకొచ్చి బొమ్మను వాడుకొని ఇచ్చేసాడు. అదే ఆయన చాలా చాలా ప్రోత్సహిస్తారు వెంట్రులాక్విజం అండ్ మిమిక్రీ కళాకారులు. అలా నన్ను నేను అమెరికా ఇంటర్నేషనల్ వెంట్రులాక్విజం ఫెస్టివల్స్లోకి వెళ్ళినా కూడా నేను కళాకారుడుగానే నేను అలా ఉండిపోవాలనే అనుకున్నాను తప్ప గ్రేట్. ఆయన ఎప్పుడు అంటూ ఉన్నాడు, ఒక వెంట్రులాక్విస్ట్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాడా, ప్రొడ్యూసర్ అయ్యాడు అని చాలా ఆనందపడుతూ ఉంటారు. నా ఈ స్వరగతులు పదాలు సాంగ్ కూడా ఆయనకి కొన్ని పదాలని సరి చేశారు. వారికి కొంచెం అక్షరపట్టు ఎక్కువ, ఉచ్చారణ పట్టు అక్షర పట్టు 2 ఉన్నాయి వారికి. సో సరి చేసి ఇచ్చారు. సో ఆయన ప్రస్తావన రావడం చాలా ఆనందం. ఇక్కడ తెలియకుండా మనం అనుకున్నట్టు వస్తూ ఉంటాయి. అట్లా మీరు మిమిక్రీ అన్నారు కాబట్టి నాకు బాగా నచ్చిన వాయిస్, నేను బాగా చేయగలిగే వాయిస్, నన్ను అందరికీ పరిచయం చేసిన వాయిస్ రాజ్బాబు గారు. చాలా అరుదైన కంఠం అది రాజ్బాబు గారిది. మా దూరం మత్తుకి 50 సంవత్సరాల క్రితమే చెప్పారు. మీరేమనుకున్నారో ఏంటో నాకైతే తెలియదు, కానీ మీ ముందు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎలానో ఉంది. అయ్యబాయ్, ఇంకెక్కువ మాట్లాడితే మా దూరం మొత్తం వెనక నుంచి వచ్చి కొడుతుంది. అయ్యబాయ్ ఉంటానే. అమ్మాయ్, అద్భుతం స్వామి, అసలు రూపమే మారిపోయారు. ఎలా మీరు అంటే ఎన్ని వాయిస్లు చేస్తారు మిమిక్రీలో? లేదు అంటే దాదాపుగా పాపులర్ వాళ్ళందరూ చేస్తారు కదా.
నాకు అంటే మరి నేను అందరు నన్ను ఏమంటారంటే చాదస్తం ఎక్కువ పెద్దవాళ్ళతో తిరగటం వల్ల నాకు అన్ని పాత వీరేలంగి గారు, రాజ్బాబు గారు, రమణారెడ్డి ఈ తరం వాళ్ళని ఎవరైనా అందరు ఈ తరం కూడా ఈ మంచి తరం ఒక comedians. మన యువ ప్రేక్షకులకి రేపు అయ్యో నాకు బాగా అంటే ఈ తరంలో ఉన్నారు స్వామి. ఈ తరం కమెడియన్స్ కూడా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నాకు ఆత్మీయులు కొండవలస గారు అంటే నాకు బాగా ఇష్టం. నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీ ఆయన. సెలబ్రిటీ అంటే గుండు హనుమంతరావు గారు వీళ్ళందరినీ మమ్మల్ని ప్రోగ్రాంలు తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళంతా మీకు తెలుసు, వీళ్ళంతా కలిసి స్కిట్లు వేసేవాళ్ళు. 50 స్టేజ్లో కూడా అదే స్కిట్ ఉంటుంది. కిందున్న ప్రేక్షకుడు కూడా చెప్పేస్తూ ఉంటాడు స్కిట్. నెక్స్ట్ ఏంటని నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. కానీ మేము మాట్లాడకూడదు. ఆ రోజుల్లో జబర్దస్త్ లేదు స్వామి. ఆ రోజుల్లో జబర్దస్త్